హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక లాడ్జ్లో మీకు రూమ్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్లో మీకు గాళ్ళు కొట్టి పైపులు అనేది ఏ విధంగా పెడతారనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు పార్ట్ 1 వీడియో. ఈ పార్ట్ 1 వీడియోలో నేను మీకు గోడ మీద ఉన్నటువంటి డ్రాయింగ్ చూపిస్తాను. అలాగే గాళ్ళు అనేది కొట్టిన తర్వాత మీకు పైపులు కూడా ఏ విధంగా పెడతారనేది వీడియోలో చూపిస్తాను. మీకు వైరింగ్ అనేది సెపరేట్ వీడియో అయితే వస్తుంది. ఓకేనా? మీకు ముందుగా మీకు డ్రాయింగ్ అవన్నీ చూసేయండి. ముందుగా మీకు ఇది లాడ్జ్లో ఉన్నటువంటి రూమ్స్. ఇవి రూమ్స్ మొత్తం 8 రూమ్స్ అయితే ఉంటాయి. మీకు ఒక రూము నేను మీకు చూపిస్తున్నాను ప్రజెంట్ అయితే. ఇప్పుడు మీకు ఇది ఒక రూమ్ బయట మీకు ఇక్కడ 2 మడ్లర్ బోర్డు ఉంది. ఈ 2 మడ్లర్ బోర్డు దేనికంటే, ఇప్పుడు ఎవరైనా రిసెప్షనిస్టులు ఉంటారు కదా, వాళ్ళు బెల్ కొడతారు లోపల ఎవరైనా ఉంటే రూమ్లో, వాళ్ళు బయటికి రావడానికి అది బెల్ అది. అలాగే మీకు అక్కడ మంచం అయితే వస్తుంది. మంచానికి ఈ పక్క 2 8 మడ్లర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. సీలింగ్ నుండి ఒక పాయింట్ అయితే వచ్చింది. ఇవన్నీ మీకు సీలింగ్ మెయిన్స్. ఇవి పిఓపి సీలింగ్ అయితే వస్తుంది ప్రతి రూమ్కి. సీలింగ్లో మెయిన్స్ అయితే లూపింగ్ చేసుకుంటాం. డోర్ ఓపెన్ అయిన తర్వాత మనకి 8 మడ్లర్ బోర్డు అయితే ఒకటి కనిపిస్తుంది. అలాగే కిందన మనకు ఒక పుట్ ల్యాంప్ అయితే ఉంది, నైట్ బెడ్ లైట్ అయితే వేసుకోవడానికి. అలాగే పైకి మీకు ఒక 4 1-inch పైపులు అయితే వస్తాయి. మీకు పిఓపి సీలింగ్ రన్నింగ్కి, సీలింగ్ పాయింట్లకి యూజ్ అవుతుంది ఆ పైప్స్ అనేవి. పక్కన మీకు గుమ్మం పైన ఒక పాయింట్ కనిపిస్తుంది, చూసారు కదా, అది మీకు బెల్ పాయింట్. అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మంచం అయితే వస్తుంది. మీకు మంచానికి ఆపోజిట్లో మీకు టీవీ పాయింట్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. మీకు కేబుల్కి ఒక 2 మడ్లర్, టీవీ సాకెట్కి ఒక 2 మడ్లర్ అయితే ఉంది. రెండు మీకు కనెక్ట్ అవుతాయి, కనెక్టింగ్ అయితే ఉంటుంది 2 2 మడ్లర్ బోర్డ్స్కి అయితే. మీకు కింద 8 మడ్లర్ అది ఏమీ ఉండదు ఇంకా, ఎందుకంటే ఓన్లీ ఇది మీకు లార్జ్ కాబట్టి ఒక టీవీ కేబుల్ సాకెట్ ఉంటే సరిపోతుంది. స్విచ్ అనేది మీకు మంచం దగ్గర ఉంటుంది. ఇది మీకు వాష్రూమ్. ఇది మీకు చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది. వాష్రూమ్ బయట మీకు 6 మడ్లర్ బోర్డు అయితే వస్తుంది. ఆ బోర్డు పైన కూడా మీకు ఒక 3 పైపులు అయితే వెళ్తాయి. ఒకటి మెయిన్స్ పైపు, ఇంకోటి బాత్రూంలో సీలింగ్ పాయింట్లు, ఇంకోటి బాత్రూంలో ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు ఈ బోర్డు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు వాష్ బేసిన్ పాయింట్. ఇది మీకు లైట్ పాయింట్. ఇక్కడ వాష్ బేసిన్ అయితే వస్తుంది. తర్వాత మీకు అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్. అది అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ గోడకైతే ఏముండదు, ప్లెయిన్. తర్వాత మీకు ఈ పక్కన ఈ గోడ దగ్గర ఒక లైట్ పాయింట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఒక గోడ పైన ఇది ఒక లైట్ పాయింట్. సీలింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. మీకు బాత్రూంలో సీలింగ్ కూడా వస్తుంది. తర్వాత మీకు బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు బాత్రూమ్ ఆపోజిట్లోనే డ్రెస్సింగ్ పాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అయితే వస్తుంది. 4 మడ్లర్ బోర్డు. 4 మడ్లర్ బోర్డు దేనికంటే స్విచ్ సాకెట్ పెట్టుకుని హెయిర్ డ్రైయర్ అది వాడుకోవడానికి. మీకు ఒక లైట్ అనేది వస్తుంది. దీనికి కూడా మీకు సీలింగ్లో నుండే వస్తుంది కనెక్షన్ అనేది. ఈ బాత్రూమ్ బోర్డులో నుండి చేసుకుంటాం. తర్వాత మీకు ఇది గాళ్ళు అయితే కొట్టడం పూర్తయింది. కటింగ్ అనేది పూర్తిగా అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత చిప్పింగ్ కూడా చేసేసాం. బయట 2 మడ్లర్ బోర్డ్, అలాగే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత 8 మడ్లర్ బోర్డ్. పైకి మీకు ఒక 4 1-inch పైపులు అయితే వస్తాయి. కిందన మీకు 3 పొత్ పైప్ అయితే వస్తుంది. 4 మడ్లర్ బోర్డు అయితే వస్తుంది. అక్కడ పుట్ ల్యాంప్ 4 కానీ 3 కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది మీకు బెల్ పాయింట్. మీకు సీలింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మీకు 2-way కనెక్షన్స్ అయితే ఉంటాయి. అక్కడ మీకు మంచానికి ఆ పక్క ఈ పక్క బోర్డులు అయితే చూడొచ్చు. పక్కన 2 మడ్లర్ టెలిఫోన్ అనేది ఒకటి ఉంటుంది, టెలిఫోన్ సాకెట్. అది మీకు ఇక్కడ నుండి టెలిఫోన్ మనం ఫోన్ చేస్తే రిసెప్షన్కి అయితే వెళ్తుంది. లాడ్జ్లో రిసెప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తుంది. అది టెలిఫోన్ సాకెట్. అది 2 మడ్లర్ బోర్డు వేసుకుని అందులో టెలిఫోన్ అయితే వేసుకోవాలి. ఇవి మీకు అంతా సీలింగ్ రన్నింగే మెయిన్స్ అనేది. ఇక్కడ ఒక లైట్ పాయింట్ అయితే వస్తుంది. ఏసీ అనేది మీకు ఆ వాల్కి అయితే వస్తుంది, బాత్రూమ్ వాల్ అది. అలాగే మీకు టీవీ బోర్డ్స్ మీరు చూసుకోవచ్చు, 2 2 మడ్లర్లు అవిని. పక్కన ఒక లైట్ పాయింట్. అలాగే మీకు ఇది మీకు బాత్రూమ్. అలాగే మీకు బాత్రూమ్ బయట 6 మడ్లర్ బోర్డు, పైకి ఒక 3 పైపులు. మీకు బాత్రూంలో చూడండి ఒకసారి. బాత్రూంలో ఇక్కడ 4 మడ్లర్ బోర్డు వస్తుంది, స్విచ్ సాకెట్ వస్తుంది, మిర్రర్ లైట్ అనేది వస్తుంది. ఈ మిర్రర్ లైట్ అనేది ఫస్ట్ వాల్ మీద కట్ చేసాం, కానీ తర్వాత సీలింగ్ అయితే వస్తుంది అన్నారు. సీలింగ్లోకి అయితే డ్రాప్ అయితే ఇచ్చాము. ఇలా సీలింగ్లోకి అయితే కనెక్ట్ చేస్తే మీకు బాత్రూమ్స్లో కూడా సీలింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి పాయింట్. ఈ గోడ అయితే ప్లెయిన్ ఉంటుంది. మళ్ళీ ఈ గోడ మీద ఒక పాయింట్, ఈ గోడ మీద ఒక పాయింట్. మీకు బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్కి ఒక స్విచ్ బోర్డు ఉంటుంది. అక్కడ మీకు హెయిర్ డ్రైయర్స్ అవి పెట్టుకోవడానికి. డ్రెస్సింగ్ టేబుల్ పాయింట్ కూడా ఆ 4 మడ్లర్లోనే ఉంటుంది.
ఈ 4 మోడ్లర్కి సప్లై దీని ఆపోజిట్లో 6 మోడ్లర్ ఉంటుంది కదా, అందులో నుండి అయితే తీసుకోవాలి. సీలింగ్లో కనెక్టింగ్ చేసినప్పుడు చెప్తాను. అది పైప్స్ అయితే పెట్టేశాను. గాల్డ్ అనేది కొట్టడం పూర్తయిన తర్వాత పైప్స్ పెట్టాను. ఒకసారి ఆ పైప్స్ కూడా చూపిస్తాను మీకు. బయట 2 మోడ్లర్కి అయితే మీకు పైప్ అయితే వచ్చింది చూసుకోండి. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 8 మోడ్లర్ పక్కన ఇంకొక 2 మోడ్లర్ పెట్టాను చూడండి. అది దేనికంటే మీకు స్విచ్చెస్ అయితే ఉంటుంది. కీ చైన్ లోపల పెడితేనే మీకు లోపల మెయిన్ సప్లై అంతా ఆన్ అవుతుంది. ఆ స్విచ్ అది 32 amp స్విచ్ వస్తుంది. ఇది మీకు 3 మోడ్లర్ పుట్ ల్యాంప్. ఇది ఒక 8 మోడ్లర్. మీకు పైకి ఒక 4 1 ఇంచులు అయితే వెళ్ళాయి చూసారా. ఇవి మీకు మెయిన్స్, పవర్ సప్లై, 2-way కనెక్షన్ పైపు, సీలింగ్ పాయింట్లు అన్నీ వస్తాయి. ఇది మీకు బెల్ పాయింట్. ఇది డ్రాప్లు ఇవి. ఆ బీమ్ కింద నుండి మీకు సీలింగ్ అయితే వచ్చేస్తుంది. అలాగే మీకు ఇక్కడ 2-way కనెక్షన్ అయితే చూసుకోవచ్చు. ఆ పక్కన ఒక బోర్డు, ఈ పక్కన ఒక బోర్డు. మీకు టెలిఫోన్ సాకెట్ ఒకటి, అలాగే పైకి 3 1 ఇంచ్ పైపులు అయితే ఉన్నాయి. ఒక లైట్ పాయింట్ కూడా ఉంది 2 బోర్డ్స్కి మధ్యన సెంటర్లో. మీకు ఇక్కడ మంచం వస్తుంది కదా, మంచానికి ఆపోజిట్లో మీకు టీవీ పాయింట్ అయితే వస్తుంది. మీకు ఒక కేబుల్, ఒక పవరు, పక్కన ఒక లైట్ పాయింట్ కూడా వస్తుంది, మీరు చూడొచ్చు. తర్వాత మీకు ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్ బయట మీకు 6 మోడ్లర్ బోర్డు వస్తుంది అన్నాను కదా, ఇది 6 మోడ్లర్ బోర్డు. ఇక్కడ మీకు 2 1 ఇంచులో ఒక 3 పోత్ ఉంది కదా, ఒక 1 ఇంచ్ మెయిన్స్, ఇంకో 1 ఇంచ్ బాత్రూమ్ సీలింగ్ పాయింట్స్కి, ఇంకొక 3 పోత్ డ్రెస్సింగ్ బోర్డు పాయింట్కి అయితే వెళ్తుంది. సీలింగ్లో లూపింగ్ చేస్తాం. తర్వాత ఇది మీకు మిర్రర్ పాయింట్. ఇది డ్రాప్ అయితే వచ్చింది. లోపల ఒక 4 మోడ్లర్. తర్వాత మీకు ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్. ఇది ఒక వాల్ మీద పాయింట్ ఉంది. అలాగే ఈ పక్కన ఒక వాల్ మీద పాయింట్ అయితే ఉంది. ఇది మీకు బాత్రూమ్ విషయానికి వస్తే, తర్వాత మీకు బాత్రూమ్ బయట మీకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది వస్తుందని చెప్పాను కదా, మిర్రర్ అనేది. ఇక్కడ మీకు ఆ పాయింట్ కూడా చూసుకోవచ్చు. మీకు ఇలా ఈ విధంగా సీలింగ్లో అయితే కనెక్టింగ్ అయితే జరుగుతుంది. ఇది మీకు 3 పోత్ 1 ఇంచ్, అదొక 1 ఇంచ్. అది ఇలా మీకు 8 రూమ్లు అయితే ఉంటాయి. 8 రూములకి సేమ్ ఇలాగే ఉంటుంది మీకు వర్క్ అనేది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో లాడ్జ్లో రూమ్స్కి ఏ విధంగా గాళ్ళు కొడతారు, ఏ విధంగా పైప్స్ అనేది పెట్టుకుంటారు, అలాగే మీకు ఏ విధంగా డ్రాయింగ్స్ అనేది చేసుకుంటారు అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.